డిఫెన్స్ టెక్నాలజీలో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో డిఆర్డిఓ గురించి నేర్చుకున్నాం కదా. డిఆర్డిఓ మిషన్ ఏంటి, డిఆర్డిఓ విజన్ ఏంటి, డిఆర్డిఓ తయారు చేసిన మిసైల్స్ ఏంటి, వాటిలో ఎన్ని రకాలుగా వర్గీకరించారు. వాటిలో భాగంగా మనం అగ్ని, పృథ్వీ ఈ సిరీస్తో పాటు త్రిశూల్ అని, మికా అని అండ్ సబ్మెరైన్కి సంబంధించిన సాగరిక వీటన్నిటి గురించి నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ గురించి నేర్చుకుందాం. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఎందుకు స్టార్ట్ చేశారంటే, మనం అయితే ఏదైనా మిసైల్ని లాంచ్ చేయడానికి మన దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంది. కాకపోతే వేరే దేశం వాళ్ళు లేదంటే మన శత్రువులు మన మీదకి దాడి చేస్తున్నప్పుడు మిసైల్ని ప్రయోగిస్తే ఆ మిసైల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే దాన్ని ఎలా నాశనం చేయాలి అనేది ఆ టెక్నాలజీ మనకు తెలియదు అనమాట. ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి 1999 కార్గిల్ యుద్ధం తర్వాత దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, పాకిస్తాన్ ఏదైనా అణుదాడి అలాంటివి చేస్తే దాన్ని తిప్పికొట్టడానికి అంటే దాన్ని మధ్యలోనే నాశనం చేయడానికి స్టార్ట్ చేశారనమాట. దీని ప్రధాన లక్ష్యం అదనమాట, పాకిస్తాన్ నుంచి అణుదాడిని తిప్పికొట్టడం. ఇంకా దీంట్లో 2 దశలు ఉంటాయి. ఒకటి వచ్చేసి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఎక్కువ ఎత్తులో నుంచి వస్తుంటాయి కదా మిసైల్స్, 50-80 కిలోమీటర్ల ఎత్తులో వస్తున్న మిసైల్స్ను కూడా ఇవి అడ్డుకుంటాయి అన్నమాట. వీటి పరిధి వచ్చేసి 5,000 కిలోమీటర్ల వరకు పరిధి ఉంటుంది అన్నమాట. 5,000 కిలోమీటర్ల పరిధిలోన ఎంత ఎత్తులో 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది కాపాడగలదనమాట. అంటే వచ్చే మిసైల్స్ని అడ్డుకోగలదనమాట. ఇది వాతావరణం బయట అంటే మనకి వాతావరణం కొంత టైం వరకు ఉంటుంది కదా, 30 కిలోమీటర్ల తర్వాత వరకు కూడా ఇది పనిచేయగలదంట. ఇది ఫస్ట్ దశలో ఘన ఇంధనము యూజ్ చేస్తారు. ఇంకా సెకండ్ దశలో వచ్చేసి ద్రవ ఇంధనం యూజ్ చేస్తారు. ఇందులో 300 నుంచి 200 కిలోమీటర్ల వరకు 300 నుంచి 200 కిలోమీటర్లు మధ్యలో ఉండే వరకు అడ్డుకోగలదంటే. ఇది మ్యాక్స్ స్పీడ్ 5తో అంటే ధ్వని వేగం కంటే 5 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించగలదనమాట. దీని ప్యాడ్ని ప్రద్యుమ్న అని కూడా పిలుస్తారనమాట. దీని మొదటి ప్రయోగం వచ్చేసి 2006లో జరిగింది. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ కింద చేశారనమాట. తర్వాత సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, విలేజ్ కదా కొంచెం కూల్లు అవి ఇవి అరుస్తుంటాయి. అండ్ మనం వస్తే ప్యాడ్ని ప్రద్యుమ్న అని కూడా పిలుస్తారు. దీని మొదటి ప్రయోగం పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ కింద 2006లో నవంబర్లో చేశారు. ఇందులోనే పృథ్వీ 2 అనే వెహికల్ అంటే మిసైల్ని యూజ్ చేశారనమాట. అంటే ఈ డిఫెన్స్ సిస్టమ్ని ఈ డిఫెన్స్ టెక్నాలజీని ట్రై చేయడానికి మనకి పృథ్వీ 2 మిసైల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేశారనమాట. ఇంకా రెండో ప్రయోగం వచ్చేసి 2009 మార్చి 6న జరిగింది. దీనిలో ధనుష్ని యూజ్ చేశారు. ఇది 75 కిలోమీటర్ ఎత్తులో 500 కిలోమీటర్ల పరిధిలోన విజయవంతంగా సక్సెస్ అయింది అనమాట. అంటే టెస్టింగ్ సక్సెస్ అయింది. ఇంకా ప్యాడ్ పరీక్షల్లోనే మనకి BMD అభివృద్ధి చేసుకున్న దాంట్లో 4వ దేశం అనమాట. అంటే ఇలాంటి వ్యవస్థ అంటే మిసైల్ని ఎదుర్కొనే వ్యవస్థలు, రక్షణ వ్యవస్థని కల్పించుకున్న దేశాల్లో మంది 4వ దేశం అనమాట. ఫస్ట్ అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ఈ 3 దేశాలతో పాటు ఇప్పుడు 4వ దేశంగా మన ఇండియా ఉందన్నమాట ఇలాంటి డిఫెన్స్ టెక్నాలజీలో. ఇంకా రెండోది వచ్చేసి అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ. ఇది మామూలు మనకి ప్యాడ్ వచ్చేసి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చేసి 50 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వచ్చే మిసైల్స్ని అడ్డుకుంటుంది కదా. ఈ అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ వచ్చేసి 30 కిలోమీటర్ల ఎత్తులో అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒకే దశలో ఉంటుంది, ఘన ఇంధనంతో పనిచేస్తుంది అనమాట. దీని మొదటి ప్రయోగం వచ్చేసి 2007 డిసెంబర్ 6న స్టార్ట్ చేశారు. దీనికి ఆపోజిట్గా అంటే ఒక మిసైల్ని ఆపోజిట్గా ప్రయోగించాలి కదా, అలా ఆపోజిట్గా ప్రయోగించిన మిసైల్ వచ్చేసి పృథ్వీ అనమాట. ఆ పృథ్వీని ఆపోజిట్గా ప్రయోగించి దీని ద్వారా పృథ్వీని నాశనం చేస్తారనమాట. అంటే 15 కిలోమీటర్ల ఎత్తులో అడ్డుకుందనమాట ఇది. ఇంకా ఇది పనిచేసే విధానం వచ్చేసి మనకి రాడార్లు ఉంటాయి, అంటే సెన్సర్లు అంటారు కదా, ఆ సెన్సర్ రాడార్స్ ఉంటాయి. మనకి ఏవైనా మిసైల్స్ వస్తున్నాయా లేదా అని చూసుకోవడానికి కొన్ని రాడార్స్ అమర్చింటారు. రాడార్స్ కానీ మనకి శాటిలైట్స్ ఉంటాయి, శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా కానీ రాడార్స్ ద్వారా కానీ ఏదైనా మిసైల్స్ని మనం కనిపెట్టచ్చు అనమాట. అంటే ఇవే కనిపిస్తాయి మొత్తము రాడార్లు, ఉపగ్రహాలు, లాంచ్ కంట్రోల్ మిషన్స్ అని ఉంటాయి, మిషన్ కంట్రోల్ సెంటర్స్ ఉంటాయి, మామూలు ప్రయోగించే వాహనాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సిస్టమ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. మనకి రాడార్లు, ఉపగ్రహాలు సిగ్నల్ని బేస్ చేసుకొని ఎక్కడైనా మిసైల్ అనేది లాంచ్ చేసినారు, ఆ మిసైల్ మన వైపు వస్తుంది అంటే లాంచ్ కంట్రోల్ సెంటర్లకి సిగ్నల్ పంపిస్తాయి. ఆ లాంచ్ కంట్రోల్ సెంటర్స్ సిగ్నల్స్ అందుకొని ఆ మిసైల్స్ ఎక్కడ దాకా వస్తుంది, ఎలా ఉంది అన్ని తొందరగా ఒక 10 కంప్యూటర్స్ ఉంటాయి, సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్. ఆ కంప్యూటర్స్లోనే ప్రాసెసింగ్ చేసుకొని ఎంత స్పీడ్లో వస్తుంది, ఎక్కడ వరకు వస్తుందని
ఆ సమాచారాన్ని మొత్తం మిషన్ కంట్రోల్ సెంటర్స్కి పంపించి, అంటే పక్కనే మిసైల్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు వాహనాల్లో ఉంటాయి సిస్టమ్స్, ఆ సిస్టమ్స్కి సిగ్నల్స్ పంపిస్తే దీంట్లోన ప్రయోగం చేసి ఆ వచ్చే మిసైల్ని అడ్డుకుంటాం అనమాట. ఇది బ్రీఫ్గా ఇది రాడార్ నుంచి సిగ్నల్ తీసుకొని లాంచ్ కంట్రోల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ని మిషన్ కంట్రోల్ సెంటర్స్కి ఇస్తే మిషన్ కంట్రోల్ సెంటర్స్ ఆ టార్గెట్ని ఫిక్స్ చేసుకొని దాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట. ఇది పనిచేయ విధానము. ఇంకా BMD వ్యవస్థలో ఇతర కార్యక్రమాలు ఏం చేస్తున్నారంటే, దీంట్లో భాగంగా పృథ్వీ డిఫెన్స్ వెహికల్ అంటే ఒక వెహికల్ని తయారు చేశారు. పృథ్వీ డిఫెన్స్ వెహికల్ మిషన్ అనేది ఒకటి ఉంది ఆ వెహికల్ని తయారు చేయడానికి. ఇది వచ్చేసి మనకి ప్యాడ్ యాడ్ ఉంది కదా, ప్యాడ్ అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, యాడ్ అంటే అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ రెండు కాంబినేషన్లోన అంటే రెండు కలిపి యూజ్ చేసే దాంట్లోన 50 కిలోమీటర్ల ఎత్తులో ఈ వచ్చే మిసైల్స్ని ఛేదించడానికి దీన్ని స్టార్ట్ చేశారంట పృథ్వీ డిఫెన్స్ వెహికల్ని. ఇది వచ్చేసి ఎక్సో అట్మాస్ఫిరిక్ ఉంటాయి కదా మనకి వాతావరణం పైన, అక్కడ ఉన్న ఆ లక్ష్యాలను కూడా ఇది ఛేదిస్తుంది అనమాట. ఇంకా దీని ఫస్ట్ టెస్టింగ్ వచ్చేసి 2014 ఏప్రిల్ 1న స్టార్ట్ చేశారు. సెకండ్ వచ్చేసి 2017 ఫిబ్రవరిలో పెట్టారు. ఇంకా థర్డ్ 2019 ఫిబ్రవరిలో పరీక్షించారు అనమాట. 3 ప్రయోగాలు చేశారు, 3 సక్సెస్ అయినాయి. ఇంకా యాంటీ శాటిలైట్ వ్యవస్థ ఉంది. యాంటీ శాటిలైట్ వ్యవస్థ అంటే ఏం లేదు, ఉపగ్రహాలు ఉంటాయి కదా కదులుతున్న ఉపగ్రహాలు, వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. మామూలు శాటిలైట్ని డిస్ట్రాయ్ చేయాలి అంతే, వాటిని నాశనం చేయాలి. శాటిలైట్ని నాశనం చేయడానికి ఉపయోగించే వ్యవస్థ అనమాట. దీన్ని మిషన్ శక్తి అని ఉంటారు. దీనికి పెట్టిన పేరు మిషన్ శక్తి అనమాట. దీన్ని భూమి మీద నుండి కానీ విమానాల మీద నుంచి కానీ ప్రయోగించి శాటిలైట్ని నాశనం చేయొచ్చు. ఇంకా ఇది DRDO స్వదేశీ పద్ధతిలో అంటే మనమే తయారు చేసుకున్న పద్ధతిలో దీన్ని స్టార్ట్ చేస్తారు. దీన్ని ఉపయోగించి లోయర్ ఎర్త్ ఆర్బిట్ ఉంటాయి కదా, అంటే భూమికి 300 కిలోమీటర్ల దగ్గరలో తిరిగే ఉపగ్రహాలని దీని ద్వారా నాశనం చేయొచ్చు అనమాట. ఇంకా 2019 మార్చిలో ఒక ఫస్ట్ ప్రయోగం చేశారు. అండ్ యాంటీ శాటిలైట్ వ్యవస్థ పెట్టుకున్న దేశాల్లో మంది కూడా 4వ దేశం అనమాట. ఫస్ట్లో మనకి USA, రష్యా, చైనా ఉన్నాయి. ఈ 3 తర్వాత మందే. ఇంకా దీంట్లో స్వాట్ షిప్ అనే ఒకటి ఉంటుంది, అది వచ్చేసి రాడార్ అనమాట. ఇది ఈ టెక్నాలజీ ఉంది కదా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో టెక్నాలజీ మనం చెప్పాం కదా, రాడార్లు ఉపగ్రహాలు మనకి సిగ్నల్స్ ఇస్తాయని, అలా సిగ్నల్స్ ఇచ్చే భాగంలో ఇది ఉంటుంది స్వోర్డ్ ఫిష్ అని. ఇంకా మనం లాస్ట్ దాంట్లో బాలిస్టిక్ మిసైల్స్ చెప్పుకున్నాం కదా, దీంట్లో క్రూయిజ్ మిసైల్స్ వచ్చేసి మనకి బ్రహ్మోస్ ఉంటుంది. ఈ బ్రహ్మోస్ వచ్చేసి DRDO మన భారత్కి చెందిన DRDOతో పాటు రష్యాకి చెందిన NPFO అనే సంస్థతో కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటారు అనమాట. బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పరిచి అది భారత్లోనే ఫిక్స్ చేస్తారన్నమాట. 1 minute. ఈ బ్రహ్మోస్ అనేది మనకి రష్యా, ఇండియా రెండు కలిపి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే సంస్థను స్థాపించి ఇండియాలోనే తయారు చేస్తున్నారు అనమాట. దీన్ని వచ్చేసి బ్రహ్మోస్ అని పేరు ఎందుకు పెట్టినారంటే, మనకి భారతదేశంలో బ్రహ్మపుత్ర నది ఉంది కదా, అలాగే రష్యాలో మోస్కా అనే నది ఉందన్నమాట. రెండు కలిపి బ్రహ్మోస్ అని పెట్టారు. ఇంకా ఇది వచ్చేసి బ్రహ్మోస్ అనేది రష్యాలోన P-800 ఓనిక్స్ అనే క్షిపణి ఉంటుంది. P-800 ఓనిక్స్ అనే మిసైల్ని అది ఏ సాంకేతికతో ఆధారపడి పనిచేస్తుందో ఇది కూడా అదే ఫార్ములా బేస్ చేసుకొని పనిచేస్తుంది అనమాట. ఇది బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అనేది 1998లో ఫిబ్రవరిలోన $30 కోట్ల స్థాపించారనమాట. 2004 నుండి బ్రహ్మోస్ అంటే ప్రయోగం అంటే పరీక్షించారనమాట. 2004 నుంచి పరీక్షించారు. భూమి నుండి ప్రయోగించేది ఇది 3 రకాలుగా ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ని భూమి నుండి ప్రయోగించవచ్చు, జలాంతర్గాములు అంటే నీటిలో నుంచి ప్రయోగించవచ్చు, అండ్ గాల్లో నుంచి కూడా ప్రయోగించవచ్చు అనమాట. భూమి నుండి ప్రయోగించేదాన్ని 2021 చాందీపూర్, ఒడిస్సాలో ఉండే చాందీపూర్ నుంచి 2021 నుంచి టెస్ట్ చేశారు. అండ్ జలాంతర్గామిలో అంటే సముద్రంలో నుంచి ప్రయోగం చేసింది మన వైజాగ్ నుంచి 2013లో ప్రయోగించారనమాట. ఇంక 2016లో నాసిక్లో ఒక ఎయిర్ బేస్లోన బ్రహ్మోస్ని ప్రయోగించారనమాట గాల్లోన. ఇది బ్రహ్మోస్ గురించి బ్రీఫ్గా. బ్రహ్మోస్ 2 వచ్చేసి ఇది బ్రహ్మోస్ 1కి మన చాలా తక్కువ వేగం కాదు, సూపర్సోనిక్ వేగం అంటారు కదా. గాలి ధ్వనిలో ఏ వేగంతో ప్రయాణిస్తుందంటే సెకండ్కి 434 మీటర్ల చొప్పున పోతుంది కదా గాలి వేగము 434 మీటర్స్ పర్ సెకండ్. ఆ వేగంతో ఏదైతే ప్రయాణిస్తుందో దాన్ని సూపర్సోనిక్ వేగంగా చెప్తాము. ఆ వేగం కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తే దాన్ని సూపర్సోనిక్ వేగం అంటారు. మ్యాక్స్ 7 నిన్న చెప్పారు కదా వేరే క్లాస్లో, అంటే గాలి వేగానికి 7 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణిస్తారు అనమాట సూపర్సోనిక్ అనేది. ఇది బ్రహ్మోస్ కంటే రెట్టింపు వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది బ్రహ్మోస్ 2. దీని పరిధి వచ్చేసి 290 కిలోమీటర్ల పరిధి అనమాట. 290 కిలోమీటర్ల పరిధిలో ఏది వచ్చినా కూడా ఇది డిస్ట్రాయ్ చేయగలదు. ఇంకా బ్రహ్మోస్ న్యూ జనరేషన్ అని ఒకటి ఉంది. ఇది బ్రహ్మోస్కి 1కి మినీ రూపం అనమాట. అంటే సేమ్ స్పీడే ఉంటుంది, మ్యాక్స్ స్పీడ్ సేమ్ ఉంటుంది, కాకపోతే దాని పరిధి వచ్చేసి
పరిధి కూడా సేమ్ ఉంటుంది. వెయిట్ ఉంటుంది కదా, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట, కొంచెం తేలికగా ట్రావెల్ చేసుకోవచ్చు ఎక్కడికైనా కానీ. ఇంకా నిర్భయ వచ్చేసి ఇది తక్కువ పరిధిలో ఉండడం. ఇప్పుడు మామూలుగా బ్రహ్మోస్ 290 కిలోమీటర్ల రేడియస్లో కదా, ఈ నిర్భయ వచ్చేసి మనకి తక్కువ పరిధిలో ఉంటాం, అంటే 100 కిలోమీటర్ రేడియస్లో సబ్సోనిక్ వేగంతో, అంటే గాలిలో దాని వేగం కంటే తక్కువ స్పీడ్తో వెళ్తుంది. దీని మీద 6 ప్రయోగాలు చేసి 3 మాత్రమే సక్సెస్ అయ్యాయి. 2014లో చేసిన 2వ ప్రయోగంలో 100% సక్సెస్ అయిందనమాట. ఇంకా డిఆర్డిఓ మానవరహిత విమానాలు ఉంటాయి. ఇవి మనం డ్రోన్స్ అంటారు కదా, డ్రోన్స్ లాగే ఉంటాయి అనమాట. వీటినే డిఆర్డిఓ మానవరహిత విమానాలు, అంటే మనుషులు నడపకుండా వాటికి అవే నడిచే విమానాలు అనమాట. యుఏవి అంటారు, అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్ అని, డ్రోన్స్ కూడా అంటాం మనము. దీంట్లో భాగంగా వీళ్ళు కొన్ని కనిపెట్టారు, అంటే వీళ్ళు తయారు చేసిన, అంటే డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన మానవరహిత విమానాలు వచ్చేసి అభ్యాస్ అనమాట. అభ్యాస్ వచ్చేసి హై స్పీడ్ అండ్ ఎక్స్పాండబుల్ విమానం అనమాట ఇది. తర్వాత లక్ష్య వచ్చేసి టార్గెట్, ఎక్కడైనా ఒక టార్గెట్ మనం ఫిక్స్ చేసి అక్కడికి వెళ్ళి ఏదైనా ఎక్స్ప్లోజన్స్ కానీ అట్లాంటివి చేయండి అంటే చేస్తుంది ఇది లక్ష్య. ఇంకా నేత్ర వచ్చేసి నిఘా పెడుతుంది అనమాట, ఏదైనా కొంచెం తేడాగా ఉందా లేదా అనేది కనిపెట్టడానికి ఈ నేత్రాన్ని ఉపయోగిస్తారు. ఇంకా రుస్తుం వచ్చేసి మీడియం హైట్తో ఉంటుంది ఇది. ఇంకా నిశాంత్ వచ్చేసి శత్రువులు మీద నిఘా పెట్టడానికి నిశాంత్ను ఉపయోగిస్తారు. ఘటక్ అనేది జెట్ శక్తితోనూ అంత స్పీడ్తో వెళ్తుంది. ఇంకా ఫ్లఫీ అనేది 1970లో తయారు చేశారు. ఇంపీరియల్ ఈగల్ అనేది లైట్ వెయిట్ అనమాట, ఇది తక్కువ వెయిట్ ఉంటుంది. కపోతక్ అనేది నిశాంత్ కంటే ముందు తయారు చేసిందంట. ఉల్కా అనేది లక్ష్యలాగా ఉంటుంది అనమాట. ఇంకా మనకి D4S అనే ఒకటి ఉంది, అంటే డ్రోన్ని ఎక్కడైనా ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి డెస్ట్రాయ్ చేసే వ్యవస్థ అనమాట. అంటే మన మీదకి ఎవడన్నా డ్రోన్ ప్రయోగిస్తే దాన్ని కనిపెట్టి దాన్ని డెస్ట్రాయ్ చేసే వ్యవస్థ D4S అంటారు. అంటే D4 అంటే డ్రోన్ డిటెక్ట్ డేటా అండ్ డెస్ట్రాయ్ సిస్టమ్. ఇది DRDO BEL అంటే మనకి బిల్ అంటారు కదా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని, ఆ రెండు కలిపి తయారు చేశారనమాట. ఈ సిస్టమ్ని మనకి 2023 రిపబ్లిక్ డే జరిగింది కదా, ఆ పర్యటనలోన డ్రోన్లు పర్యవేక్షించడానికి ఉపయోగించారు అనమాట. అంటే పర్యవేక్షణ కాదు, ఎవడన్నా దాడి చేస్తాడేమో అని ఈ సిస్టమ్ని ఉపయోగించారు. ఇంకా వార్ఫేర్ సిస్టమ్స్ ఉంటాయి. వార్ఫేర్ సిస్టమ్స్ మనకి వీళ్ళు 3 రకాల వార్ఫేర్ సిస్టమ్ని పెట్టారు. అందులో ఇండియన్ ఆర్మీ కోసం ఒకటి సంయుక్త అని, ఇండియన్ నేవీ కోసం సంగ్రహ అని, ఇంకా సముద్రంలో ఉండే వాటి కోసం శక్తి వార్ఫేర్ సిస్టమ్ అనే దాన్ని పెట్టారు. ఇంకా వీటితో పాటు దివ్య దృష్టి, వరుణ అనే వార్ఫేర్ సిస్టమ్స్ కూడా పెట్టారు అనమాట. ఇంకా ఈ బాంబును కూడా, అంటే ఎలక్ట్రానిక్ బాంబు అంటారు, సర్క్యూట్లతో వాటితో తయారు చేసే బాంబులు కూడా ఇంకా అభివృద్ధి చెందిస్తుంది. ఇంకా టర్బిడో వచ్చేసి మనకి నీటి అడుగున పేల్చే బాంబుల్ని టర్బిడో అంటారు. దీంట్లోన మనకి టాల్షియా అనే ఒకటి ఉంది, ఇది వచ్చేసి లైట్ వెయిట్ టర్బిడో అనమాట, మనం నీటి అడుగును కూడా పేల్చవచ్చు. దీన్ని DRDO దేశీయంగా అభివృద్ధి చేసింది. వర్ణాస్త్ర అనేది ఒకటి ఉంటుంది, ఇది కూడా వరుణాస్త్ర కూడా మామూలుగా టర్బిడో లాంటిలే, కాకపోతే ఇది జలాంతర్గామి ఉంటుంది కదా, సబ్మెరైన్స్ ఉంటాయి కదా మనకి గాజీ మూవీలో చూపిస్తారు, అలాంటి సబ్మెరైన్లు కూడా నాశనం చేయగలదు అనమాట. ఇది ఈ వరుణాస్త్రాన్ని వియత్నాంకి అమ్మేందుకు ఈ మధ్యన కొంచెం ట్రై చేస్తున్నారు, అది సక్సెస్ అయ్యేలా కూడా ఉంది. ఇంకా ఇది హెవీ వెయిట్ టర్బిడో అనమాట, కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది ఇది. ఇంకా మారిచ్ అనేది ఒకటి ఉంటుంది. మారిచ్ అనేది ఏముంటుంది అంటే టర్బిడోస్ ఉంటాయి కదా, మన వైపుకి వచ్చే టర్బిడోని గుర్తించి దాన్ని పక్కకు తప్పిస్తుంది అనమాట. దాన్ని 2020లో నేవీ ప్రవేశపెట్టింది అనమాట, యాంటీ టర్బిడో డెకాయిడ్ సిస్టమ్ అని. ఈ టర్బిడోని గుర్తించి దాని మార్గాన్ని అయినా చేంజ్ చేయగలదు, దాన్ని డెస్ట్రాయ్ అయినా చేయగలదు, నియంత్రించగలదు మొత్తానికి అయితే. ఇంకా స్మార్ట్, ఇది వచ్చేసి కూడా సబ్మెరైన్ క్షిపణి అనమాట. ఇంకా అర్జున్ ట్యాంక్ అని ఉంటుంది, ఇది యుద్ధ ట్యాంక్ అని తయారు చేసింది. ఇది వచ్చేసి సంహో అనే ఒకటి క్షిపణి తయారు చేసింది. దక్ష అనే ఒక రోబోట్ని తయారు చేసింది, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దీని గురించి. పేలోడ్ పదార్థాలను గుర్తించగలదు. పినాక అనేది మల్టీ బ్యారెల్ రాకెట్ అనమాట, ఎక్కువ రాకెట్లు లాంచ్ చేసేది ఈ పినాక అనే దాన్ని ఉపయోగించారు అనమాట. ఇది కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు. పేస్ అనే సూపర్ కంప్యూటర్ కూడా DRDO, హైదరాబాద్లోని DRDO సంస్థ, అనురాగ్ అనే సంస్థ గ్రూప్తో కలిసి తయారు చేసింది. దీంట్లో కొన్ని DRDO మనకి సెల్ ఫోన్లో ఉపయోగిస్తాం ప్రాసెసర్ అంటే తెలుసు కదా, అట్లాంటి ప్రాసెసర్లు కూడా తయారు చేసిందంట. అంటే వాళ్ళు ఉపయోగించుకోవడానికి, DRDO వాళ్ళు ఉపయోగించుకోవడానికి ప్రాసెసర్లు తయారు చేసింది. దానిలో పైథాగర్ ప్రాసెసర్స్, అనుపమ ప్రాసెసర్ అనేవి తయారు చేసుకుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి సిలబస్లో ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం, అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఇది మనం మిసైల్ని తయారు చేసుకోవడానికి మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ద్వారానే మనం స్టార్ట్ చేస్తాం అనమాట. అబ్దుల్ కలాం గారు, అంటే 1982లో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మనకు కూడా మిసైల్ని తయారు చేసుకోవాలి అనే టైంలో అబ్దుల్ కలాం గారిని DRDOకి అధ్యక్ష, అంటే ఈ ప్రోగ్రామ్కి చైర్మన్గా చేసి ఆయన ఆధ్వర్యంలోన 5 రకాల
మిసైల్స్ని తయారు చేసుకున్నామంట. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్ అనే 5 రకాల మిసైల్ని తయారు చేసుకున్నామంట. వీటిలోనే పృథ్వీ, త్రిశూల్, నాగ్, ఆకాశ్ అనేవి 1983 నుంచి ఒకేసారి డెవలప్ చేసుకుంటూ వచ్చాము. కాకపోతే అగ్ని అనేది తర్వాత లేటర్గా డెవలప్ చేసుకున్నామంట. ఈ 5 రకాలు గుర్తుపెట్టుకోవడానికి మనం పాట్నా అనే కోడ్ పెట్టారు మనకి. పాట్నాలోన పి అంటే పృథ్వీ, ఏ అంటే అగ్ని, టి అంటే త్రిశూల్, ఎన్ అంటే నాగ్, ఏ అంటే ఆకాశ్. మనం ఈ మిసైల్స్ అన్ని గురించి లాస్ట్ క్లాస్లోనే క్లియర్గా చెప్పుకున్నాం. కాకపోతే ఇంకోసారి చెప్పుకుందాం అంటే పృథ్వీ 1 వచ్చేసి షార్ట్ రేంజ్ అనమాట. 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 1000 కేజీల వరకు బరువు మోసుకోలేదు. 1994లోన ప్రవేశపెట్టారు. తర్వాత దీన్నే అప్డేట్ చేసి మనకి దీని ప్లేస్లో ప్రహార్ అనే మిసైల్ని ప్రవేశపెట్టారు అనమాట. ఇంకా పృథ్వీ 2 వచ్చేసి 500 కిలోగ్రాములు వెయిట్ని 250 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళగలదంట. 1996లోన ప్రవేశపెట్టారు. ద్రవ ఇంధనంతో నడుస్తుంది. ఇది వైమానిక దళం కోసం పెట్టారనమాట. ఇంకా పృథ్వీ 2 వచ్చేసి ఇది 2 దశలు ఉంటాయి అనమాట. పొందుతున్న వాళ్ళ కోసం బాగా మిస్ అవుతుంది. నడుస్తూనే ఉంటుంది, క్లాస్ అయిపోతుంది తొందరగా. ఇంకా పృథ్వీ 1, 2, 3 అయిపోయింది కదా. పృథ్వీ 1, 2, 3 అయిపోయిన తర్వాత త్రిశూల్ని 1983లో స్టార్ట్ చేశారు. భూమి పై నుంచే తక్కువ పరిధిలోన ఉండే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి. మామూలుగా అంటే మనకి సముద్రంలో ప్రయాణించే ఓడల్ని డిస్ట్రాయ్ చేయడానికి సీ స్కిమ్మర్స్ అనే మిసైల్స్ని ఉపయోగిస్తారన్నమాట. అలాంటి మిసైల్స్ని అంటే మన ఓడల్ని నాశనం చేయడానికి వేరే వాళ్ళు ఉపయోగిస్తారు కదా, సీ స్కిమ్మర్స్ అనే మిసైల్స్ని, వాటిని వ్యతిరేకంగా వీటిని ప్రయోగించవచ్చు అనమాట. అంటే అలాంటి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి వీటిని ప్రయోగించవచ్చు అనమాట. 2008లోనే వీటిని మూసేశారు, ఎందుకో తెలియదు. ఇంకా ఆకాష్కి వచ్చేసి ఇది మధ్యస్థ శ్రేణి అనమాట. మీడియం రేంజ్ మిసైల్స్ ఉపరితలం నుంచి గాల్లోకి ట్రై చేస్తారు. 30 కిలోమీటర్ల దూరంలోన 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న విమానాలను కూడా ఇది ఛేదించగలదు అనమాట. అంటే అట్లాంటి 1800 మీటర్లు అంటే 18 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న విమానాలను కూడా ఇది ఛేదించగలదు అనమాట. ఇది మ్యాక్ 3 స్పీడ్తో వెళ్తుంది. మ్యాక్ 3 స్పీడ్ అంటే ధ్వని వేగానికి 3 రెట్ల స్పీడ్తో వెళ్తుంది అనమాట. ఇంకా 1990లోన టెస్ట్ చేశారు. ఆకాష్లో 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఆకాష్ 1S అని, ఆకాష్ ప్రైమ్ అని, ఆకాష్ న్యూ జనరేషన్ అని 3 ఉంటాయి. వీటిని కూడా ఫిలిప్పీన్కి ఎగుమతి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ మధ్యన పర్మిషన్ కూడా వచ్చింది. ఇంకా నాకు వచ్చేసి ఇది మామూలుగా యుద్ధ ట్యాంకుల మీద వాటి మీద కాకుండా మనం దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ట్యాంక్ అవసరం లేదు, దీనికి మనుషులు కూడా డైరెక్ట్ ప్రయోగించవచ్చు. దీన్ని ప్రొస్పినా అని కూడా అంటారు. 500 మీటర్ల నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు వీటిని ఉపయోగిస్తారు అనమాట. ఇందులో 5 వేరియంట్స్ ఉంటాయి అనమాట ఉపయోగాన్ని బట్టి. ల్యాండ్ వర్షన్ అంటే భూమి మీద నిలబెట్టి ప్రయోగిస్తారు. హెలికాప్టర్ వర్షన్ వచ్చేసి హెలికాప్టర్ మీద నుంచి ప్రయోగిస్తారు. హెలికాప్టర్ మీద నుంచి ప్రయోగిస్తే హెలీనా అంటారు. హెలీనాని ధ్రువాస్త్ర అని కూడా అంటారు. పై నుంచి ప్రయోగిస్తే హెలీనా కానీ ధ్రువాస్త్ర కానీ అంటారు. ఇంకా మ్యాన్ పోర్టబుల్ అంటారు, మనుషులే ప్రయోగిస్తుంది మ్యాన్ పోర్టబుల్. ఇంకా ఎయిర్ లాంచ్ అని ఉంటుంది, కింద నుంచి ఎయిర్లోకి లాంచ్ చేసేది ఉంటుంది. ఇంకా నాగ్ మిసైల్ క్యారియర్ అనేది ఒక వెహికల్ అనమాట. ఇది నాగ్ మిసైల్ని ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్తారు. మనకి టాటా ట్రక్కులు ఉంటాయి కదా, ట్రక్కులో వేసుకొని తీసుకెళ్తారు అనమాట ఎక్కడ కావాలంటే అక్కడికి. ట్యాంక్ బస్టర్స్ వీటిని ఉపయోగించి ట్యాంకుల్ని లేపేయచ్చు అనమాట. ఇంకా లాక్ బిఫోర్ లాంచ్ అంటే మనం ముందే ఒక టార్గెట్ని లాంచ్ చేసి ఈ టార్గెట్ వెళ్తుంటుంది, ఒక యుద్ధ నౌక వెళ్తుంటుంది, దాన్ని ఫిక్స్ చేసి మనం దీన్ని నాశనం చేయాలని ముందే లాక్ చేస్తే అది వెళ్ళి నాశనం చేస్తామండి. ఇప్పుడు మనకి జై చిరంజీవి మూవీలో ఆ పాపం చంపేస్తారు చూడు, ఆ టార్గెట్ పెట్టి అది తిరుగుతున్నా కూడా మూవింగ్ ఆబ్జెక్ట్స్ని కూడా కాల్ చేయొచ్చు, ఇలా అనమాట. ఇది ఒక మిసైల్ 1988 నుంచి స్టార్ట్ చేశారు. దీంతో మనకి డిఆర్డిఓ అంటే డిఫెన్స్ టెక్నాలజీ అయిపోయింది. నెక్స్ట్ ఐసీటీ ఉంటుంది. ఐసీటీలోనే మనకి నేను చదువుతున్న మెటీరియల్ RRR వచ్చేసి చాలా ఇచ్చాడు. అంత మళ్ళీ చిన్నపిల్లలకి స్పూన్ ఫీడింగ్ పెట్టినాక ఫస్ట్ జనరేషన్ ఇది, సెకండ్ జనరేషన్ ఇది, కంప్యూటర్లో పరికరాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. మనకి సిలబస్లో ఇచ్చింది ఏమంటే ఐసీటీ, నేషనల్ పాలసీ ఇన్ ఐటీ, తర్వాత డిజిటల్ ఇండియా మిషన్, దాంట్లో డిజిటల్ ఇండియా మిషన్లో వచ్చిన ఇనిషియేటివ్స్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది, తర్వాత ఈ గవర్నెన్స్ యొక్క ప్రోగ్రామ్స్, వాటి సర్వీసెస్ ఎట్లున్నాయి, తర్వాత సైబర్ సెక్యూరిటీ, దాని గురించి ఒక పాలసీ తయారు చేశారు, ఆ సైబర్ సెక్యూరిటీ పాలసీ అండ్ దానికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ నేర్చుకుంటే ఐసీటీ అయిపోతాయి. ఐసీటీ తర్వాత మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది, అది కూడా అయిపోతే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఒక 3-4 క్లాసెస్లో అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.